హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ చూపిస్తానండి. ఈరోజు హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనం 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇది డబుల్ ఫోల్డింగ్, ఇది ఇంకో ఫోల్డింగ్ వేసుకుంటే 4 ఫోల్డింగ్స్ అవుతుంది. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని కింద గీత గీసుకోవాలి. కింద గీత గీసుకొని ఇక్కడ క్లాత్ లేదండి, అందుకని కొద్దిగా పైకి తీసాను. దానికి ఒక పావించు ఎక్స్ట్రా, ఎందుకంటే మనం పైపింగ్ వేసుకుంటాం కదండి, అందుకు. ఇది మెజర్మెంట్ అండి. హ్యాండ్ 7.5 ఉంది. ఇక్కడ నుంచి చూసుకోవాలి. మనం ఏదైతే పైకి పెట్టుకున్నామో గీత, దాని దగ్గర నుంచి 7.5కి ఒక గీత పెట్టుకొని దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి గీత, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కదండి, దానికోసమని. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలండి. 17.5 అండి ఆర్మ్ రౌండ్. హ్యాండ్ లూజ్ 9:15, 17.5 ఉందండి హ్యాండ్ లూజ్, కాబట్టి 9:15 వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకొని 17.5 అంటే 9 మీద వచ్చింది, కాబట్టి హ్యాండ్ చంక దించుకునేది 3.5 దించుకోవాలండి. ఇక్కడ నుంచి ఒక 3.5 గీత గీసుకుందాం. ఇక్కడికి ఒక గీత, ఇక్కడికి ఒక గీత గీసుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 2 ఇంచీలు ఇలా గీసుకొని 2 ఇంచీలు గీసుకొని దీని దగ్గర నుంచి ఇలాగ మనం రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఇది ఇంతేండి. ఇప్పుడు కట్ చేసుకుందాం అండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లూజ్ కూడా తీసుకుందాం అండి. లోతు ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. ఇక్కడ వరకు వచ్చింది కదండి మనకి, ఇక్కడ నుంచి లోతు ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అక్కడ వరకే తీసుకోవాలి లోతు అనేది. ఇప్పుడు ఇక్కడ చెంకలో ముక్కలు తీసేస్తున్నానండి నేను. ఇక్కడ చెంకకి ముక్కలు పడతాయండి, ఈ ముక్కలు అక్కడ అతుక్కోవాలి. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.